ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజాతారాం వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తు బాబు అన్నం చూపెట్టుకుంటూ వచ్చాను. దీప్ అయితే అన్నం తింటాడు. నాకైతే ఫీవర్ పొద్దున్న నుండి లేవలే పడుతూనే ఉన్నా. పాపం ఈరోజు సండే కదా, వాళ్ళకు కూడా ఏం చేయలేదు, వాళ్ళు ఏం తినలేదు. నైట్ కూర ఉంటే వాళ్ళు సరిగా పాపం తినబుద్ధి కానట్టుంది. పొద్దున్న నుండి ఆట మీదనే ఉన్నారు. మళ్ళీ నాకు చేత కావట్లేదని వాళ్ళకి సెల్ ఇచ్చిన తర్వాత పొద్దంతా సెల్ పట్టుకొని ఆడిరు, కానీ అన్నం అయితే తినలేదు. ఇందాకనే ఎగ్స్ తీసుకొచ్చి పొడి పొడి వేసిన వాళ్ళని అయితే తింటారు. కర్రీ ఎట్లుంది నాన్న? ఏం కర్రీ? ఎగ్. పాపం పొద్దున్న నుండి ఇప్పుడే 3 ఎగ్స్ తీసుకొచ్చి ఫ్రై చేసిన వాళ్ళే తింటాను. తేజ్ బాబు అయితే మళ్ళీ వేసుకొచ్చుకోవడానికి వేసుకుంటున్నా. నాని మొత్తం వేసుకో, కొంచెం ఉంచు. మళ్ళీ మీకే ఒకవేళ తక్కువ ఎక్కువ అయితే ఎట్లా? సరిపోద్ది తమ్మునికి అట్లా. మళ్ళీ నేనేమన్నా తింటే ఉంచు కొంచెం. పొద్దున్న నుండి తినలే, ఇప్పుడే తింటున్నారు పాపం వాళ్ళు. నిజానికి మళ్ళీ మదర్స్కి హెల్త్ బాగాలేకపోతేనైతే కష్టం. ఎవ్వరు చూడరు. నానమ్మలు, పిన్నిలు, బాబాయిలు ఎంతమంది ఉన్నా తల్లి మీదకి అయితే ఎవ్వరు రారు. మనమైతే ఏమంటారు, తల్లి కడుపు చూస్తుంది అన్నట్టు అన్నీ మనం చూస్తున్నట్టు ఎవరు చూసుకోరు. నాకైతే ఎప్పుడు క్యూర్ అవుతుందేమో. ఈరోజు కొంచెం లేచినా కానీ నాకు ఇంకా కూడా చేత కావట్లేదు. అంత తల దింపినట్టు ఎట్లనో ఉంది. కానీ వాళ్ళైతే తినలేదన్న బాధకి షాప్ దగ్గరికి వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చి పొడి పొడవలు వేసిన. కానీ నాకు అంత మాత్రం కూడా ఓపిక లేకుండే. కానీ బిడ్డలు తినలే అనే బాధ నాకు. ఈ చిట్టి బిడ్డనైతే తొట్టిగానే నిలబడుతుంది. తేజ్ బాబు చీకటి ఉంది కదా, మా లైట్ ఎందుకో డిమ్ వస్తుంది. ఈవినింగ్ టైం అంటే చీకటి పడే టైంలో తీస్తున్నా, అందుకే అది బాగా చీకటి వస్తుంది. ఎగ్గులు మొత్తం ఏరుకొని తిన్నావా నానే? గదే కనబడుతున్నాయి చిన్న చిన్నవి, కానీ పెద్ద పెద్ద అయిపోయినాయి కదా. తినేసా నానే. నువ్వు అటు మరి తింటున్నావు, మంచిగా కూర్చోపోయినా పడుకొని తింటున్నావు. తేజ్లో పాపం పొద్దున్న నుండి ఈరోజు సండే కదా, సండే అని హ్యాపీనెస్ లేదు వాళ్ళకు. ఏంటిది? ఎందుకు గట్టిగా మాట్లాడు? ఎందుకు కొనియాలి? ఎందుకు కొనిచ్చుడు? ఎందుకు ఇప్పుడు కొనుకొచ్చి నీకు అవి గీయలేదా? ఓ బేటా, పొద్దున్న నుండి అదేంటి సెల్లి చూసుకుంటున్నారు, కానీ తిను అనే అంత ఓపిక కూడా లేకుండే. మొత్తం నిద్రనే పోయినైతే. పొద్దున 11కో ఏమో సెల్ ఇస్తే 2-2:30 వరకు సెల్ చూసుకుంటూనే ఉన్నారు. నేనైతే ఆ టైంలో బాగా నిద్రపోయినా. నాకు కూడా మెడిసిన్కి ఏమో బాగా నిద్ర వస్తుంది. ఉన్నంత తీసుకుని అంతెందుకు వదిలిపెట్టినా అంటున్నా నీకు. ఎందుకు వదిలిపెట్టినావు? ఎగ్గులే తింటాడు. నీకేస్తున్నాను, లేస్తా. నాకు హెల్త్ బాగాలేకపోవడమేమో. ఇక పొద్దుట అన్నం నైట్ అయినా కూడా అయిపోతలేదు. ఎలా మరి ఇప్పుడు మద్దంటి? ఇప్పుడు పొద్దుట అన్నం సాయంత్రం, సాయంత్రం అన్నం పొద్దున అట్లా అవుతుంది మరి. మొత్తానికైతే ఒకరోజు ఒక పూటకి అయిపోయి అన్నం తినుడు లేక ఇప్పుడు రేపు పొద్దున అన్నం పడేసి అవుతుంది కదా. ఇంక అట్లా అవుతుంది సరిగా తినాక. మనం దానికి సరిపోయి అంత వేసుకో, మొత్తం పడతాయి వచ్చు కదా. కొంచెం ఒక పక్కకు కలుపుకోవాలి, అంతా కలపద్దు. ఇంకా కొంచెం మొత్తం వేసుకుంటుంది. ఏ అన్నం తింటా? అరే నువ్వేంది తీసుకుంటావు? అట్టిగేంది తింటున్నా? అన్నంలో కద్దుగానే తమ్ముడిని కొంచెం కొంచెం కలుపుకుంటుండు. అన్నంలో కద్దా?
దీనికి తీసుకుంటా. ఎందుకు కొనిచ్చుడు గడ 2 రూపీస్ 1 రూపీ ఉంది తీసుకోపో. నాకు అన్న తీసుకొస్తాడు 2 చాక్లెట్లు కొనుక్కొని వస్తుంది. మరి ఎందుకు నీకు ఊకే కొనిచ్చుడు అలవాటు అవుతుంది? ఏమనో కొనిచ్చు. నిన్న నుండి చూస్తున్నా 2 రూపీస్ 1 రూపీ అనుకుంటే పట్టుకోబోతున్నావు. నీకు కొనిచ్చు బాగా అలవాటు అవుతుంది. నీకు కొనిస్తున్నావు ఎప్పుడన్నా? మీకు అలవాటు చేసిన అట్లా సాయంత్రం ఓ పూట అద్దిడే. వీడియో అయితే ఇంతే తీయగలిగాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.